ఓం నమ శివాయ. ఆణిముత్యాల ఛానల్కి స్వాగతం అండి. ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవ అర్చనా విధులు. వశిష్ఠులు వారు జనకునకింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నుండును. తులసీ దళంలో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంత్రం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధ యాగాలు చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయము గాని వైష్ణవాలయము గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకుర్లకు దగ్గరకు రాలేరు. సరికాగా పెనుగాలికి ధూళిరాసులెగిరి పోయినట్టే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలె. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలె. దీనినే నందక దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిరి ఎడల హరిహరులు సంతసించి కైవల్యము మొసంగెదరు. అటులని కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధిని కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పఠించి తులసి దళముతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునందు పూజలందు సలపడో ఆ మానవుడు మరో జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసమున నెలలోనూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిం ష్ట వపుర్ధ రాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములంటిని శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తములుగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండ్రు గదా. మరి తమరు ఇది సూక్ష్మముతో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొంత సదాచారములను పఠింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించు ప్రార్థన. ఇంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, ఓ జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న సహేతముగైనది. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు.
సాత్వికమనగా దేశ కాలపాత్రను మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జన్మించి ఫలమంతయు పరమేశ్వరర్పితము కావించి మనోవాక్యాలు కర్మలచే నెనొర్చిన ధర్మము ఆ ధర్మము ఎంతటా ఆధిక్యత కలుగును. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలుగుతావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు దేవాలయమునందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదు లొలరించినను విశేష ఫలము పొందును. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును. తామస ధర్మమున శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రను సమకూడని సమయమున డాంబిక చరణార్థ చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయందు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మం చేసినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందురు. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.